మనం వినటానికి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి నా యొక్క వాక్యాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి పోయిన వారము 3 టాపిక్లు అయినాయి ఒక్క వచనంలో, ఒక వచనం కూడా కాదు, ఒక లైన్లో. సో మరి దానినే ఈరోజు కూడా కంటిన్యూ చేయబోతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, అక్కడ 6వ వచనములో కొన్ని విషయాలు మనము మరి వింటూ వస్తున్నాం ఈ యొక్క నెలలో. అందులో మరి ఈరోజు మనం వినబోయేటువంటి ఇంకొక టాపిక్ ఏది అంటే నిత్యుడగు తండ్రి. ఈరోజు మనం వినబోయేది నిత్యుడగు తండ్రి అనేటువంటి పదము గురించి దేవుని సన్నిధిలో ఈరోజు మనము వినబోతున్నాం. ఈ యొక్క మాట వినేసరికి, ఈ మాట చదివేసరికి చాలా సందర్భాలలో చాలామంది అనుకునేటువంటి ఆలోచన ఏంటంటే ఈ నిత్యుడగు తండ్రి అనేటువంటిది యెహోవా దేవుడి గురించి చెప్తున్నాడు అనుకుంటారు. ఎవరి గురించి? నిత్యుడగు తండ్రి అంటే యెహోవా దేవుడి గురించి ఇక్కడ చెప్పబడుతుంది అని అనుకుంటారు. కానీ ఈ యొక్క వచనం ప్రకారంగా లోతుగా ఆలోచన చేస్తే గనుక, ఈ యొక్క వచనములో ఉన్నదానిని మనము లోతుగా ఆలోచన చేస్తే గనుక ఈ నిత్యుడగు తండ్రి అనేటువంటి ఈ యొక్క పదం యేసు ప్రభు గురించే చెప్పబడింది. ఎవరి గురించి? యేసు ప్రభు గురించే చెప్పబడింది. ఎందుకంటే మనం ఈ యొక్క వచనములో మనం చదువుతున్నాం కదా, మనకు శిశువు పుట్టెను. 6వ వచనంలో ఏం కనబడుతుంది? మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు గురించి చెప్తూ కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని. ఇప్పుడు ఇవన్నీనేమో యేసు ప్రభు గురించే మనం మాట్లాడి నిత్యుడగు తండ్రి అనేటువంటిది ఈ ఒక్క మాట యెహోవా తండ్రి, యెహోవా దేవుడని మనం ఎందుకు అనుకోవాలి? కాబట్టి ఈ నిత్యుడగు తండ్రి అనేటువంటి ఈ పదము కూడా ఎవరి గురించి చెప్పబడుతుంది అన్నమాట? కుమారుడైనటువంటి యేసు ప్రభు గురించే, యేసు క్రీస్తు గురించే అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా అర్థం చేసుకోవాలని వాక్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి ఈ రీతిగా పేరు పెట్టబడును. కాబట్టి ఆయనకి ఉండేటువంటి పేర్లలో ఇది కూడా ఒక పేరు, ఇది కూడా ఒక పేరు అన్నమాట. ఆలోచన చేయండి, అదేంటి తండ్రి అని ఎందుకు పెడుతున్నారు పేరు? మరి మీకు తెలుసో తెలీదో, పిల్లలనే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని అప్పుడప్పుడు డాడీ అని పిలుస్తారు, కొన్నిసార్లు మమ్మీ అని పిలుస్తారు. ఎవరినే? కొడుకు వరుస అయ్యే వాళ్ళని, కూతురు వరుస అయ్యో, నాకు తెలిసిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. పేర్లు ముద్దు పేర్లు అనమాట, అసలు పేర్లు కాదు కానీ ముద్దు పేర్లు. అదేంటో పేరు చెప్పను, అంటే వాళ్ళు ఎవరన్నా చెప్పను కానీ అఫీషియల్గా రికార్డ్స్లో కూడా ఒక ఆవిడ పేరు మమ్మీ. అఫీషియల్గా ఒక ఆవిడ పేరు మమ్మీ. మమ్మీ గారు ఇచ్చారండి అన్నారు. మమ్మీ గారు రావటం ఏంటి అనుకున్నాను ఒకసారి. ఆవిడ పేరే మమ్మీ అంట, ముద్దు పేరేమనుకున్నాడు. కాదండి, సర్వీస్ రికార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ మళ్ళీ ఆవిడ సర్వీస్ రికార్డ్స్లో కూడా మమ్మీ అని ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులను ఉద్దేశించో, వాళ్ళని జ్ఞాపకం చేసుకునో, వాళ్ళ యొక్క రూపురేఖలు జ్ఞాపకం చేసుకునో మన పిల్లల్ని అలాగున ముద్దుగా మనము పిలుచుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ యేసయ్యకు కూడా ఏ పేరు పెట్టారు? నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతున్నాం. అయితే ఈ నిత్యుడగు తండ్రి ఎవరు? నిత్యుడగు తండ్రి ఎవరు? ఇందాక మీకు చెప్పే కదా, యెహోవా దేవుడా, యేసు ప్రభువా? యెహోవా దేవుడా, యేసు ప్రభువా? ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే కొన్ని సందర్భాలలో మరి యేసయ్య ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఈ లోకములో మాట్లాడినటువంటి చాలా సందర్భాలలో ఆయన తండ్రి గురించి మరి కుమారుడు గురించి మాట్లాడినటువంటి సంభాషణలు చాలా ఉన్నాయి.
అలాగున మాట్లాడిన సంభాషణలు చాలా ఉన్నాయి. అయితే ఆయన ఒకసారి ఎలా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనం చదివితే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచు ఉద్దేశించును వాడు గాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఎవరు కూడా ఎవరిని ఎరుగరంట? తండ్రిని ఎరుగారు. ఒకవేళ కుమారుడు ఆయన ఈ యొక్క వ్యక్తికి నేను తండ్రిని బయలుపరచాలి అని ఆయన ఉద్దేశించి అలాగున ఏదైనా అవకాశం ఇస్తే తప్ప తండ్రి అయినటువంటి దేవుడు మిగతా ఈ లోకములో ఎవ్వరికి కూడా ఏమవడంట? బయలుపరచబడడు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ఇప్పుడు మనము మరి ప్రార్థన చేస్తున్నాం, తండ్రి అని అంటూ ఉన్నాం, దేవుడా అంటూ ఉన్నాం. ఈ విషయాలలో కనుక మనం ఆలోచన చేస్తే యేసయ్య ఎలా ఉన్నాడు అంటే ఆయన కూడా మనకు ఒక తండ్రిలాగా ఉన్నాడు. యేసయ్య చెప్పండి, మన జీవితంలో ఆయన ఒక తండ్రిలాగా, అంటే ఆయన కుమారుడే కావచ్చు, ఆయన ఎవరు కావచ్చు? కుమారుడే కావచ్చు, బట్ ఆయన తండ్రిలాగా కూడా ఉన్నాడు అని వాక్యంలో మనము గమనించాలి. తండ్రి ఎందుకు అవసరం? తండ్రి అవసరం ఉందా? తండ్రి అవసరం ఉందా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి, అది ఏ ఇంట్లోనైనా కావచ్చు, ఆ యొక్క బిడ్డలు పెరుగుతూ ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది ఎవరి ద్వారా వస్తుంది అంటే తండ్రి ద్వారా వస్తుంది. అవునా కదా? స్కూల్లో టీచర్స్ ఉంటారు, టీచర్స్ చదువు చెప్తారు, భయం నేర్పుతారు, కానీ అది ఎంతవరకు అంటే ఆ స్కూల్లో ఉన్నంతసేపే. కానీ ఒక పిల్లవాడు ఒక మంచి క్రమశిక్షణలో ఉండాలి అంటే అది ఎవరి చేతిలో ఉంటుంది అంటే తండ్రి చేతుల్లోనే. తల్లి ప్రేమ చాలా గొప్పది, తల్లి ప్రేమ గొప్పది. తల్లి కూడా పిల్లలని శిక్షిస్తుంది, కొడుతుంది, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఒక మంచి క్రమశిక్షణలో పెట్టాలి అంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? తండ్రి చేతిలో. అందుకని కొన్నిసార్లు పిల్లలకి తల్లులు ఏం చెప్తారు తెలుసా? ఏయ్ నీ సంగతి డాడీతో చెప్పనా అంటారా? ఒకవేళ ఒక 10% కుటుంబాలలో అలాంటి పరిస్థితి ఒకవేళ ఉండకపోవచ్చేమో, కానీ 90% పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ డాడీతో చెప్తా, మీ డాడీ వచ్చే టైం ఏంది అనేసరికి పిల్లలు ఏమైపోతారు? ఇంట్లో సెటరేట్ అయిపోతుంటారు. అప్పటి వరకు తల్లి మాట వినకపోయినా అటు ఇటు అలర చేస్తూ తిరిగినా తండ్రి వస్తున్నాడు అనేసరికి ఇంకా ఏమి నటిస్తారంటే ఎప్పటి నుంచో కష్టపడి చదివేస్తున్నట్టు, లేకపోతే ఆ పని ఈ పని చేసేస్తున్నట్టు కొంతమంది పిల్లలు నటించేస్తూ ఉంటారు కదా. ఓకే, ఇక్కడ నేను చెప్తే మాట ఏంటంటే తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక మంచి క్రమశిక్షణలో తండ్రి పిల్లలను పెంచుతూ ఉంటాడు. అయితే యేసయ్య మన యొక్క జీవితాలలో ఒక మంచి క్రమశిక్షణలో ఉంచడానికి అనేకమైనటువంటి నియమ నిబంధనలు లాంటివి మనకు తెలియజేసి ఉన్నాడు. అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఆయన మనకు వాక్యముల ద్వారా తెలియచేస్తున్నాడు. అలాగే ఈ యొక్క నిత్యుడగు తండ్రి అనేటువంటి ఈ యొక్క మాటలో ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే ఒక బాధ్యత. తండ్రికి ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు కూడా ఏ ఇంటిలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా తండ్రికి ఏముంటుంది? ఒక బాధ్యత ఉంటుంది. తల్లి నవమాసాలు మోస్తుంది, కంటుంది, అందులో డౌటే లేదు. కానీ ఆ తర్వాత ఆ యొక్క పిల్లోడు కానీ పిల్ల కానీ పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పోషించి చదివించి ఉద్యోగాలకు వచ్చేటట్టు చేసి పెళ్ళిళ్ళు చేసే వరకు ఎక్కువ శాతం ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే ఎవరు తీసుకుంటారు?
తండ్రే తీసుకుంటూ ఉంటాడు. ఆలోచన చేయండి ఈ యొక్క బాధ్యత. ఇప్పుడు మరి యేసయ్య కూడా మనకు ఒక నిత్యుడగు తండ్రిగా ఆయన ఈ లోకములో మరి పుడతారు అని చెప్పడం మాత్రమే కాదు, ఆయన మనకు ఎలాగున్నాడంటే ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా. ఆలోచన చేయండి. ఇప్పుడు తండ్రి అనేటువంటి ఆ యొక్క మాట, డాడీ అనేటువంటి మాట, నాన్న అనేటువంటి మాట, ఈ యొక్క పదాలు మరి క్రమశిక్షణ పెట్టేవి మాత్రమే కాదు, లేకపోతే భయముతో కూడినటువంటిదే కాదు, కానీ ఎక్కువ శాతం తండ్రి తన బిడ్డలతో ఎప్పుడైతే మంచి బాగా స్నేహపూర్వకంగా ఉంటారో కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఏదైనా అవసరత వచ్చినప్పుడు డాడీ డాడీ అని చెప్పి వాళ్ళ డాడీతోనే అన్ని విషయాలు తెలియచేస్తారు, పంచుకుంటారు, అడుగుతూ ఉంటారు. అవునా కదా? కొన్నిసార్లు నా దగ్గరకు కూడా డాడీ మమ్మీని అడగవా, డాడీ మమ్మీకి చెప్పవా అని నన్ను కూడా అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో తల్లుల్ని అడుగుతారు, మమ్మీ డాడీని అడగవా, మమ్మీ డాడీతో చెప్పవా అని కొన్నిసార్లు తల్లులను కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తండ్రి అనేటువంటి పదం మీద నేను వాక్యాన్ని చెప్తున్నాను కాబట్టి తల్లులు మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఏంటి తల్లుల గురించి చెప్తలేదు అని. తండ్రి అనేటువంటి పదం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కువ తండ్రి మీద నా యొక్క మాటలు వస్తూ ఉన్నాయి. బాధ్యత, నిత్యుడగు తండ్రిగా ఆయన ఏం కలిగి ఉన్నాడు? బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక విషయం మరి చెప్పాలి అంటే, ఈ యొక్క తండ్రి అనేటువంటి ఎవరైనా సరే ప్రేమను పంచేవారుగా ఉంటారు, ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. యేసయ్య కూడా ఆయన నిత్యుడగు తండ్రిగా మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన యొక్క ప్రేమను మనకేం చేశాడు? అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి ఆయన పంచి ఉన్నాడు. ఆలోచన చేయండి. జనరల్గా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? తల్లి ప్రేమ వేరే, అది సపరేట్. తల్లి ప్రేమ అనేది సపరేట్. మరి తండ్రి ప్రేమ జనరల్గా తల్లులు అనేసరికి ఇంట్లో అన్ని బాధ్యతలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తండ్రి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బయటికి మరి వెళ్ళి వచ్చేది అంతా కూడా తండ్రి కాబట్టి తండ్రి అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న పొట్టలు తీసుకొచ్చాడు అనుకోండి, తల్లి అన్నం వండుద్ది, కూర వండుద్ది. దానికోసం పిల్లలు అబ్బా నా కోసం అన్నం కూర వండారు అనుకోరు, కానీ తెచ్చి ఆ చిన్న పొట్టలు ఉంటుందే, అది పకోడీ కావచ్చు, బజ్జీ కావచ్చు, బూందీ కావచ్చు, ఏదో చిన్నది ఉంటుంది. ఆ చిన్నదాని కోసం పిల్లలు ఎగబడి మా డాడీ నాకు తెచ్చారు అంటారనరా? ఆలోచన చేయండి. తండ్రి ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు. భార్య విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో తండ్రి ఎలా ఉంటాడు? ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు. మరి యేసయ్య కూడా నిత్యుడగు తండ్రిగా ఆయన ఉంటూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన బిడలమైనటువంటి మనలందరికీ ఆయన ఎంతగానో తన యొక్క ప్రేమను ఆయన మనకు చూపుతూ ఉన్నాడు. మీకు ఒక్క మాట మీకా గ్రంథము 5వ అధ్యాయములో చూడండి ఒకసారి 2వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమ ఎఫ్రత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క మాటను గనక మనం ఆలోచన చేస్తే ఈయన నిత్యుడగు తండ్రి తన యొక్క ప్రేమను ఆయన ఏం చేస్తున్నాడు? మనకు చూపుతూ ఉన్నాడు కదా. అయితే చదవబడినటువంటి ఈ యొక్క వచనములో గనక మనం ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు అని అనుకుంటున్నారేమో. వాక్యాలు ఏం చెప్తా ఉన్నాయి? ఎప్పటి నుంచి అంట? ఎప్పటి నుంచి? పురాతన కాలము మొదలుకొని. ఎప్పుడు?
2024 సంవత్సరంలో పుట్టినప్పటి నుంచి కాదు, పురాతన కాలము అంటే ఆదిలోనే, ప్రారంభములోనే ఆయన ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచు ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. అంటే ఈ యొక్క తండ్రి తన యొక్క ప్రేమను మనకి ఎప్పటి నుంచి ఇస్తున్నాడు, ఎప్పటి వరకు ఇస్తాడు అని గమనిస్తే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏం చేస్తున్నాడంట? తన ప్రేమను మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. అయితే ఈయన నిత్యుడగు తండ్రి. ఈయన ఎవరు చెప్పండి? నిత్యుడగు తండ్రి. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ఉన్నాడు కాబట్టి. ఓకే, అయితే ఈ సమయంలో ఈ నిత్యుడగు తండ్రి పేరుతో వచ్చినటువంటి యేసయ్య మన కొరకు చేయబోయే కొన్ని నిత్యమైనటువంటి కార్యాలు. ఆయన నిత్యుడగు తండ్రి కదా. ఈయన ఎవరు చెప్పండి? నిత్యుడగు తండ్రి కదా. ఈ నిత్యుడగు తండ్రి ఆయన మన కొరకు చేయబోయేటువంటి కొన్ని నిత్యమైనటువంటి కార్యాలు ఏంటి? నిత్యమైనటువంటి తండ్రి మన కొరకు నిత్యమైనటువంటి కార్యాలు ఏం చేయగలడు అంటే కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ వివరించుకుంటూ వెళ్తే అదొక 5-6 వారాలు పడతాయి. అందుకని చాలా షార్ట్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఆలోచన చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఆయన నిత్య జీవము ఇచ్చును. ఆయన ఏం వేశాడు చెప్పండి? ఆయన నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి మనకు ఇచ్చేటువంటి కొన్ని కార్యాలు, నిత్యమైనటువంటి కార్యాలు, ఏదో తాత్కాలికమైనవి కాదు, లేకపోతే టెంపరీవి కాదు, లేకపోతే కొన్ని రోజులు అయిపోయేవి కావు. కానీ ఆయన మనకు నిత్యముగా ఉండేటువంటివి కొన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందులో ఒకటి నిత్య జీవము ఇచ్చును. ఏమేశాడంటే నిత్య జీవమును ఇచ్చేటువంటి నిత్యుడగు తండ్రి. ఆలోచన చేయండి. ఆయన దగ్గరే ఉంది ఆ నిత్య జీవము, మరెవ్వరి దగ్గర లేదు. తల్లిదండ్రులు పిల్లలకి మరి జన్మనిస్తున్నారు. ఆ యొక్క జన్మ ఎంతకాలం? టెంపరీ. మీరు పుసుకిన 70-80 సంవత్సరాలు అనేస్తారేమో, గ్యారంటీ ఏమైనా ఉందా? 70-80 సంవత్సరాలు బ్రతుకుతామన్న గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఆలోచన చేయండి. మొన్న ఒక పాస్టర్ గారిని కలిసా. ఏమంటే మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే 4 అన్నారు. ఫస్ట్ ఎంతమంది అంటే 4 కొడుకులు అన్నారు. ఓ 4 అన్నాను. 4 అంటే ఆయన అన్నాడు మొత్తం 7 అన్నాడు. మొత్తం 7 అన్నాడు. ఓరు ఇదేంటి మొత్తం 7 అంటే ఆయన అప్పుడు చెప్తున్నాడు, మొదటి కొడుకు 2 నెలలు చనిపోయాడు అంట, రెండో కొడుకు 4 రోజుల్లో చచ్చిపోయాడు అంట, మూడో కొడుకు పుట్టిన వెంటనే చచ్చిపోయాడు అంట. ఆ తర్వాత 4 పుట్టారంట. ఆ 4 ఇంకా బతుకున్నారు. ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్దామనుకునేటువంటి మాట ఏంటంటే మనం కంటాం, కానీ వారు ఎంతకాలం బ్రతుకుతారో మనకు కూడా తెలియదు. అవునా? ఒకవేళ బ్రతికినా 70 లేక 80, ఒకవేళ 100 అనుకుందాం. ఆ తర్వాత అయినా ఏమివ్వాలి? చచ్చిపోవాల్సిందే. సో ఈ లోకములో పుట్టినటువంటి బిడ్డలకు నిత్య జీవం ఉందా? లోకములో ఈ భూమి మీద మనకే, మన బిడ్డలు అనుకుంటున్నారు, ఎవరికి అనుకుంటున్నారేమో, మనకే ఈ లోకములో ఈ భూమి మీద మనకు నిత్యము నేను సావకుండా బ్రతుకుతాను అనేటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయంటే లేవు. కానీ ఆయన మనకు ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడు? నిత్య జీవమును ఇచ్చేటువంటి దేవుడు. తర్వాత యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే నిత్యమైనటువంటి కృప ఇస్తాడంట. ఏం ఇస్తాడంట? నిత్యమైన కృప. నిత్యమైన కృప. దేవుని యొక్క కృప ఎంతవరకు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంటే నిత్యము ఆయన తన కృపను
తన బిడ్డల కొరకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తా, మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తా. తండ్రి ఉన్నంత వరకు ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? తండ్రే కదా. తండ్రి బ్రతుకున్నంత వరకు తనకి బిడ్డలను ఎవరు పోషిస్తూ ఉంటారు? తండ్రే కదా. మరి మన దేవుడు ఎవరు అంటే నిత్యుడగు తండ్రి. ఆయన ఉన్నంత వరకు ఆయన ఏం చేస్తాడు? తన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథములోనే 51వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే నిత్యమైన సంతోషాన్ని ఇస్తాడంట. దేవుడు ఏమిస్తాడు మనకు? నిత్యమైనటువంటి సంతోషమును ఆయన మనకు అనుగ్రహించేవాడు. మన సంతోషం ఎంతవరకు? ఎవడైనా ఏదైనా ఒక కులు జోక్ వేస్తే అని అవుతాం. ఆ జోక్ అయిపోయిన తర్వాత మామూలే. కొన్నిసార్లు కొంతమంది ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరి జోకులు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మరి ఎదుటోళ్ళకి అర్థం కాదు, ఎందుకు నవ్వుతాడో తెలియదు. ఏంటబ్బా ఇడికి ఫిట్స్ అయిన వచ్చేసినా ఊగిపోతున్నాడు అనుకుంటారు. కానీ తర్వాత చెవులు కనబడతాయి, ఓహో ఏదో చూస్తున్నాడు నవ్వుతాడు అనుకుంటారు. ఒకవేళ అవి తీసేసిన తర్వాత కూడా ఆ జోక్ గుర్తొచ్చి నవ్వాడు అనుకోండి, నవ్వితే పర్లా, కానీ ఎదుటోడికి ఎలా కనిపిస్తుంది? ఊరు నాయన ఇడికి ఏదన్నా మెంటలు వచ్చినట్టు ఉంది, ఎవరికైనా చూపెట్టండిరా, ఈ వాడు ఒక్కడే గాలిలోనే ఎగిరేస్తున్నాడు అనుకోరా? టెంపరీ. మన సంతోషం ఎలాంటిది చెప్పండి? టెంపరీ, తాత్కాలికం. మనం నవ్వుకునేటువంటి నవ్వులు ఆ జోక్ వేసినంతసేపే, ఆ యొక్క సీన్ చూసినంతసేపే కదా. కానీ దేవుడైతే ఏమిస్తాడంటే మనకు నిత్య సంతోషాన్ని ఇస్తాడు. ఇదే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ ఇంకొక మాట మనకు కనపడుతుంది. ఆయన నిత్యమైన రక్షణ ఇస్తాడంట. ఏమిస్తాడు ఆయన? నిత్యమైనటువంటి రక్షణ. మన దేవుడు నిత్యుడొక తండ్రి. ఆయన ఇచ్చేటువంటివి కూడా ఎలాంటివి ఇస్తాడు మనకి? నిత్యమైన రక్షణ. మనము మన ఇంట్లో వాళ్ళకు కూడా అటువంటి నిత్య రక్షణ ఇవ్వలేం. మనము నిత్య కాపుదల ఇవ్వలేం. ఇప్పుడు మనం నిత్యము కాపుదల ఇచ్చేటువంటి పరిస్థితే ఉంటే మన పిల్లలు ఎందుకు పడతారు? కొన్నిసార్లు మచ్చ మీద బాగానే ఉన్నారు అనుకోవటం, తలకాయ ఇడి తిప్పి ఇడి తిరిగి లోపల డామని పిల్లలు దొల్లుకొట్టొచ్చి పడిపోతారు, ఉయ్యాల్లో ఉండి పడిపోతారు. కొన్నిసార్లు అప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను అంటారు. వేడివేడి అన్నంలోనో పాలల్లోనో చేతులు పెట్టేస్తారు. అరే అక్కడే ఉన్నాను, అప్పటి వరకు చూస్తూనే ఉన్నాను, తలకాయ ఈడు తిప్పారో లేదో అలా జరిగిపోయింది అనుకుంటూ ఉంటాం. అవునా? మనము మన బిడ్డలకే ఏమి ఇవ్వలేం? నిత్య కాపుదల, నిత్య రక్షణ మనము ఇవ్వలేం. కానీ మన దేవుడు ఆయన నిత్యుడొక తండ్రి. ఆయన మనకేమి ఇవ్వగలడు? నిత్య రక్షణ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగే ఇంకా కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆయన నిత్యమైన విమోచన ఇచ్చేటువంటి వాడు. ఎవరంటండి? నిత్యమైనటువంటి విమోచన ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిచ్చుచున్నది. అంటే నిత్యమైన విమోచన అంటే ఇప్పుడు ఈ లోకములో ఎవరైనా దేనిలోనైనా పట్టుబడితే కొన్నిసార్లు మనం విడిపించవచ్చు, కొన్నిసార్లు మనము రక్షించవచ్చు, కొన్నిసార్లు మనము విమోచించవచ్చు. కానీ మరలా ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేసే దేవుడుగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే తానే నిత్యమైన విమోచన మనకిస్తాడు. ఈ లోకములో పాపి అని మరి పిలువబడుతున్నటువంటి మనకు దేవుడు నిత్యమైన విమోచన
ఇచ్చేవాడు. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా అక్కడ ఆయన మనకి ఏమిస్తాడు అంటే నిత్యమైన ఆదరణ అని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతోంది. ఏమిస్తాడంట అండి? నిత్యమైన ఆదరణ. జనరల్గా ప్రతి మనిషికి ఆదరణ అనేది అవసరం. ఆదరణ అనేది అవసరం. ఇప్పుడు చిన్నపిల్లలు పడిపోయారు అనుకోండి, పడిపోయిన వెంటనే నెక్స్ట్ స్టెప్ వాళ్ళు చేసేది ఏంటి? ఏడవటం. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు చేసేది ఏడవటం. అయితే ఆ నొప్పి తగ్గదు. కానీ మనం తల్లో తండ్రో లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళు ఎత్తుకుని ఏం కాదు తగ్గిపోద్ది డమ్ డూమ్ అని చెప్పి దాన్ని కొట్టేద్దాం దీన్ని కొట్టేద్దాం అని చెప్పేసి ఏదో ఒక 2-3 మాటలు అంటాం. ఆ మాటలకి పిల్లలు ఏం చేస్తారు? నొప్పి ఉన్నా సరే, ఆ దెబ్బ తగ్గకపోయినా సరే మన మాటలకి ఏడుపు ఆపుతారా? ఆపరా? అదే ఆదరణ. అదే ఆదరణ. మనం ఏడుపు ఆపేశారు కదా అనుకుంటాం. మనం కాసేపటికి మళ్ళీ ఆ రక్తం కనబడో వాపు కనబడో అదైతే పడిపోయింది గుర్తొచ్చో మళ్ళీ బేరం అంటారు. అరే ఇందాక ఏడుపు ఆపేసా కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటాం మనం. కానీ వాడికి నొప్పి తగ్గదుగా, నొప్పి తగ్గలేదుగా. అందుకని వాడు ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. అలాగా ఏ విషయంలోనైనా మనకి ఏదైనా జరగరానిది జరిగితే, ఫెయిల్ అయినా లేకపోతే సక్సెస్ కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, ఒక కాలేజీలో సీట్ రాకపోయినా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా, గమనించండి, మన యొక్క జీవితంలో కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా ఏం కాదు అలాగా ఇలాగా అని ఆదరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనుషులు ఆదరించేది అది మనకి ఎలా కనిపిస్తుంది? ఆదరణే, కానీ తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చే ఆదరణ నిత్యమైనది, శాశ్వతమైనది. నిత్యమైన ఆదరణ దేవుడిస్తాడు. అలాగే ఇంకొక వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చదివితే అక్కడ ఇంకొక మాట కనబడుతూ ఉంటుంది. అది ఏంటి అంటే నిత్యమైన మహిమ అని ఉంటుంది. ఎలాంటి ఏమి ఇస్తాడంట ఆయన? నిత్యమైన మహిమ. ఇప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి మనకు ఆయన తన యొక్క మహిమను ఆయన మనకు ఇస్తాడు, కనబరుస్తాడు. అది కూడా ఏదో ఒక ఆదివారమో లేకపోతే ఏదో ప్రార్థనకి వెళ్ళిన రోజో అలా కాదంట. వాక్యం ఏమంటుంది? నిత్యమైన మహిమతో. తర్వాత ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అక్కడ నిత్యమైన వెలుగు అని ఉంటుంది. అక్కడ వాక్యంలో ఏముంటుంది? నిత్యమైనటువంటి వెలుగు. దేవుడు తన ప్రజలైనటువంటి మనకు ఏమి ఇవ్వటానికి ఇష్టపడుచున్నాడు అంటే నిత్యమైన వెలుగు. ఇప్పుడు సూర్యుడు మనకి నిత్యం ఉంటాడా? 24 గంటలు ఉంటాడా? 24 గంటలు ఉంటాడా? ఆలోచన చేయండి. మనకు తెలుసు పగలు మాత్రమే అని. చంద్రుడు పోనీ నిత్యం ఉంటాడా? నైట్ అంతా వెలుగు ఉంటాడా అంటే అది కూడా ఓన్లీ నైట్. మళ్ళీ అందులో అమావాస్య రోజున కనబడ్డు కదా. కొన్ని దేశాలు ఉన్నాయి. నార్వే అనేటువంటి దేశం, లేకపోతే ఫిన్లాండ్ అనేటువంటి దేశం 6 నెలలు వాళ్ళకి చీకటే పడదు. 6 నెలలు అసలు చీకటే పడదు. ఇప్పుడు పగల ఎలాగ ఉందో మొత్తం 24 గంటలు అలాగే ఉంటుంది. ఒక 6 నెలలు ఉంటాయి వెలుతురే కనబడదు, అసలు సూర్యుడే కనబడ్డు. ఆలోచన చేయండి. ఉన్నాయి అలాంటి దేశాలు ఉన్నాయి. నేను తిరిగాను కూడా. స్వీడన్ అనేటువంటి దేశం వెళ్ళినప్పుడు అక్కడ అర్ధరాత్రి 1 గంట అయిపోయింది కానీ చీకట పడతలా. అప్పుడు అనిపించింది మరి ఈ దేశం అసలు ఎలాగంటే టైం చూసుకుని వాళ్ళ పనులు చేసుకోవాలంట. టైం చూసుకొని వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలి. ఈ టైంకి ఇలాగా అంతే. పడుకోవాలంటే నాకు వెళ్తురు కదని పడుకోనంటే అవదు. వాళ్ళకి వెళ్తురున్న టైం, బెడ్ టైం అని పడుకోవాలి.
వెలుతురు అలాగే ఉంటుంది, కానీ ఇది లేవాల్సిన టైం లేగాలి. అయితే ఈ లోకానుసారమైనటువంటి వెలుగు టెంపరీ. ఇంత మంచి లైటింగ్ ఉంది మందిరంలో, కరెంటు పోతే టబీము నాగిపోతుంది ఒకేసారి లైట్ అంతా, చీకటే కదా. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఆయన ఆ యొక్క నిత్యమైన వెలుగు మనకు ఇస్తే మన జీవితాలు ఇప్పుడు వెలుగుమయముగా ఉంటాయి. మన జీవితాలు ఎలాగుంటాయి, వెలుగుమయముగా ఉంటాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా ఆయన ఇంకా మనకి ఏమిస్తున్నాడు అంటే నిత్యమైన శక్తి. దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి, నిత్యమైన శక్తి. అబ్బా, అలాంటిది ఏదైనా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం ఏది తిన్నా, మనము ఎంత తిన్నా, అది ఎంతకాలం, ఎంతసేపు, 3-4 గంటలు అంతే. మళ్ళా ఆకలే, మరలా అరిగిపోయి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏం తినాలా అనే ఆలోచనే ఉంటుంది మనకి, అవునా? కానీ ఆయన మనకి ఏమి ఇవ్వగలడు, నిత్యమైన శక్తి. అయితే ఒకటే, మనం ఈ లోకములో పొందేటువంటి శక్తి వంటిది కాదు ఆయన ఇచ్చేటువంటి శక్తి. కారణం ఏంటంటే ఈ లోకములో మనకు దొరికే శక్తి ఎలాంటి శక్తి, లోక సంబంధమైన శక్తి, శరీర సంబంధమైన శక్తి. కానీ ఆయన ఇచ్చేది ఆత్మ సంబంధమైన శక్తి, అది నిత్య శక్తి. నిత్యము మనము ఆ శక్తిని కలిగి ఉండేటట్లుగా ఆయన ఆ శక్తిని ఇవ్వగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే ఆయన మనకు ఇంకా ఏమిస్తాడు అంటే, ఆ వచనంలో మనకు వాక్యం తెలియజేస్తుంది, నిత్యమైన స్వాస్యము అనే వాక్యం చెప్తా ఉంది. ఏమి ఇస్తాడంటండి, నిత్యమైన స్వాస్యమును ఆయన మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ లోకములో స్వాస్యము అంటే ఉండేటువంటి ప్లేస్, ఈ మన ఇల్లు ఉంది, ఈ లోకములో ఉన్నంతసేపు అది మనకి నిత్యమైనటువంటి స్వాస్యము. కానీ నిత్యం అందులో ఉండటానికి అవకాశం ఉందా? మనం చచ్చిపోతే మన తర్వాత అది ఎవరికి అవుతుంది, మన ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అవుతుంది కదా, గమనించండి. కానీ మనకు నిత్యమైన స్వాస్యమును కూడా ఆయన ఏం చేస్తాడంట, మనకు అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది కదా మనకి, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతుమని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసం ఎక్కడుందంట మనకు, పరలోకమందు మనకు ఉన్నది. దేవుడు మనకేమేశాడు, నిత్యమైన స్వాస్యము లేక నిత్యమైన నివాసము ఆయన మనకు ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఇచ్చేటువంటివి కూడా నిత్యము ఉండేటువంటివి ఆయన మనకు ఇస్తాడు. అయితే మనము అటువంటి నిత్యుడగు తండ్రిని కలిగి ఉండాలి. అటువంటి నిత్యుడగు తండ్రిని మనము అంగీకరించాలి. అటువంటి నిత్యుడగు తండ్రిని విశ్వసించాలి. అటువంటి నిత్యుడగు తండ్రిని మనం నమ్మాలి. ఒకవేళ అటువంటి నిత్యుడగు తండ్రిని నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, విశ్వసించకపోయినా, కలిగి ఉండకపోయినా ఏం జరుగుద్ది? అవి కూడా టపా 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 కొన్ని మీకు చెప్తాను. కీర్తనలు 92వ కీర్తన 7వ వచనంలో మనకి ఒక మాట కనబడుతుంది, నిత్య నాశనము అని ఉంటుంది. ఏముంటుంది అక్కడ? నిత్య నాశనము అని ఉంటుంది. ఎప్పుడు ఈ నిత్యుడగు తండ్రిని మనం నిరాకరించినప్పుడు, ఈ నిత్యుడగు తండ్రిని మనము విడిచిపెట్టినప్పుడు, నిత్యుడగు తండ్రిని మనం అంగీకరించినప్పుడు, నిత్యుడగు తండ్రిని మన జీవితంలో మనము లేనప్పుడు, నిత్యుడగు తండ్రిని మనము విశ్వసించినప్పుడు ఏముంటుందంట? నిత్య
నాశనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే అక్కడ నిత్యమైన తీర్పు అని ఒక మాట కనబడుతుంది. ఏం కనబడుతుంది? నిత్యమైన తీర్పు అని ఒక మాట కనబడుతుంది. అంటే అటువంటి వారు ఎవరు? అంగీకరించిన వారు, నిత్యుడగు తండ్రిని అంగీకరించిన వారు, నిత్యుడగు తండ్రిని వెంబడించిన వారు, నిత్యుడగు తండ్రిని వారి హృదయములో కలిగి ఉండని వారు ఏం పొందుకుంటారు అంటే నిత్యమైనటువంటి తీర్పును పొందుకుంటారు. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 40వ వచనంలో చదివితే నిత్యమైన అపవాదము అని ఉంటుంది ఒక మాట. అపవాదం అంటే ఒక నింద. ఆయనను ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఆయన యొక్క బిడలుగా జీవించారో అటువంటి వారి మీద ఏముంటుందంట? నిత్యమైన అపవాదము. అందులో ఇంకొక మాట కూడా కనబడుతుంది, నిత్యమైన అవమానము. ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేసినప్పుడు దొరికేశారు అనుకోండి, అవమానం. అది అవమానం. ఆ అవమానం ఎంతసేపు? అక్కడ జరిగినప్పుడు కొన్ని రోజులకో కొన్ని నెలలకో గుర్తుంటుంది. కానీ కొంతమంది తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. ఆ అవమానాన్ని కూడా మర్చిపోతారు. దర్జాగా దొరలాగా తిరిగేస్తారు ఈ లోకంలో కదా. కానీ దేవునిని అంగీకరించని వారు, ఆయనను కలిగి ఉండని వారు, ఆయనను నిరాకరించిన వారికి ఏముంటుంది అంటే నిత్యమైన అవమానము. యోధా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మనం చదివితే నిత్యమైన అగ్నిదండన అని ఉంటుంది. ఏమంట? నిత్యమైన అగ్నిదండన అని దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనకు కనబడుతోంది. ఎవరికి? ఈ నిత్యుడగు తండ్రిని అంగీకరించని వారు, నిరాకరించిన వారు. ఆలోచన చేయండి, నిత్యమైన అగ్నిదండన. లేకపోతే మరి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనం చదివితే నిత్యమైన శిక్ష అని ఉంటుంది. అక్కడ ఏముంటుంది? నిత్యమైన శిక్ష. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని శిక్షలు అలాగుంటాయి, చేసినటువంటి తప్పును బట్టి శిక్ష ఉంటుంది. కొంతమందికి 1 నెల రోజులు జైలు అంటారు, కొంతమందికి 1 సంవత్సరం జైలు అంటారు, కొంతమందికి 5 సంవత్సరాలు అంటారు, కొంతమందికి జీవితాంతం ఏదంటారు, దాన్ని ఏమంటారు? యావజ్జీవ శిక్ష అంటారు కదా. ఆలోచన చేయండి, చేసిన దానిని బట్టి శిక్ష. ఆ యావజ్జీవ శిక్ష అన్నా సరే అది ఇంచుమించు 14 సంవత్సరాలు ఉండొచ్చు మహా అయితే ఇక్కడ ఆయనను నిరాకరిస్తే వాక్యం చెప్తుంది నిత్యమైన శిక్ష. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే అక్కడ నిత్యముగా హేయులగుట అనేటువంటి మాట మనకు కనబడుతుంది. నిత్యమైన హేయము అని అర్థం అన్నమాట. ఏమంటుంది అక్కడ? నిత్యమైన హేయము. అంటే ఇక్కడ ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే హేయము అంటే ఇష్టపడకపోవుట, లేకపోతే తిరస్కరించుట, లేకపోతే అంగీకరించకపోవుట. దేవునిని మనం నిరాకరిస్తే, ఆయనను మన హృదయంలో కలిగి ఉండకపోతే వాక్యం చెప్తా ఉంది దేవుడు అటువంటి వారిని నిత్యముగా హేయులగుట. అలాగున దేవుడు మనలను ఆయన మరి హేయముగా చూస్తాడు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యోధా ప్రజలు ఎవరు? యోధా ప్రజలు. యెషయా గ్రంథం గురించి మాట్లాడుతున్నాను. యోధా ప్రజలు వారు సరైనటువంటి క్రమశిక్షణ లేక, వారు సరైనటువంటి పరిస్థితులు లేక, వారి యొక్క జీవితంలో ఎలాంటి బ్రతుకులు వారు కలిగి ఉన్నారంటే చీకటిలో నడుచు జనులుగా, మరణ ఛాయ కలిగినటువంటి వారుగా, లేకపోతే వారు మరి కర్ణపిశాచుల దగ్గరికి, లేకపోతే మంత్రగాళ్ళ దగ్గరికి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేవుడు వారికి తెలియచేస్తున్నటువంటి మాట, ఇప్పుడు మీకు కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆయన ఎలాగుంటాడు మీ కొరకు? ఒక నిత్యుడగు తండ్రిగా, అంటే మిమ్మల్ని ప్రేమించేవాడుగా,
అంత మాత్రమే కాదు, క్రమశిక్షణలు పెట్టేవాడుగా, లేకపోతే నడిపించేవాడుగా, ఒక బాధ్యత కలిగినటువంటి వాడుగా మీ కొరకు ఒక శిశువు పుట్టబోతూ ఉన్నాడు అని ఆ కాలములో దేవుడు తన యొక్క ప్రవక్త అయిన సేవకుడైన యెషయా ద్వారా అక్కడున్న యూదా ప్రజలందరికీ తెలియచేసినటువంటి మాట. కాబట్టి మరి మన యొక్క జీవితంలో మనం గమనించవలసినది, గ్రహించవలసినది ఏంటి అంటే, దేవుడు మన కొరకు ఒక నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. మనం మరి మన లోకానుసారమైన తల్లిదండ్రుల దగ్గరికి ఎలాగైతే వెళ్ళి మన విషయాలన్నీ పంచుకుంటామో, ఒక బాధ్యత, ఒక ప్రేమ అనేది ఎలాగైతే మనం పొందుకుంటామో, అలాగే మనము కూడా మరి మన నిత్యుడగు తండ్రి దగ్గరికి వెళ్ళి మన విషయాలన్నీ ఆయనతో పంచుకొని ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన యొక్క బాధ్యతలో మనం ఉందాం, ఆయన యొక్క క్రమశిక్షణలో మనము ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిమిడమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి నీ యొక్క సన్నిధిలో ఆరాధించడానికి మీరు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి దేవా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే మరి ఈరోజు విన్నటువంటి వాక్యము దేవా, మరి నిత్యుడగు తండ్రిగా మీకు పేరు పెట్టబడినది, అది ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలను మేము గ్రహించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, నిన్ను కలిగి నిత్యమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మేము పొందుకొనడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, మరి వారంలో జరబోయే కార్యక్రమాలలో, ప్రార్థనలలో, పనుల్లో, ఆరోగ్య విషయాలలో సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు, అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నిబిడమైన మేము దేవా, నీ సన్నిధి విడిచి మా గురాలకు వెలుచి ఉండగా నీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్.